అయితే ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా మరి, సో ఎట్లా ఏం చూస్తున్నారు మరి, ఏ పార్టీకి ఏందని సమస్య గురించి? క్యాండిడేట్ ఫస్ట్ ఎవరైనా యువకులకి మంచి పబ్లిక్లో తిరిగేట వాళ్ళకి ఉంటే చేద్దామని మేము గోపీనాథ్ వాళ్ళ భార్యకి ఇస్తానండి, ఆమె గెలుస్తుందా, ఓటేస్తారా ఆమెకి? ఏమో ఇంకంటే ఇంకా పర్టికులర్గా అయితే పెట్టలేరు కదా, డిసైడ్ అయినాక. కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్? నవీన్ కుమార్ యాదవ్ అయితే బెటర్, ఎందుకంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి ఆయన ఆశిస్తుండు కదా. ఇంకోటి పబ్లిక్లో మొత్తం గల్లీ గల్లీ తెలుసు, చాలా తిరుగుతుండే ఆయన, ఇప్పటి వరకు అయితే ఎవరు తిరగలేరు. అంజన్ కుమార్ యాదవ్ ఇంతకు ముందు నుంచి మాకు ఎంపీ కాబట్టి ఆయన కూడా పాతగా, ఆయన కూడా ప్రతి ఒక్కరు తెలుసు. ఓకే, ఇద్దరికి ఎవరికి ఇచ్చినా ఓకే. ఇద్దరికి ఎందుకంటే ఇద్దరు ఈ విలేజ్ మొత్తం తెలుసు, షేక్పేట విలేజ్ మొత్తం తెలుసు. విలేజ్ మొత్తం తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా ఉన్నది? ఇప్పటి వరకు అయితే కొత్త కదా, ఇప్పుడు ఆయన చనిపోయినాక, ఇప్పుడు ఇంతకుముందు అంటే ఆయన టీఆర్ఎస్ కాబట్టి ఎవరు రాలేరు, ఆయన చనిపోయినప్పటి నుంచి ఎక్కువ తిరుగుతుంది.